రామభక్త అయిన హనుమంతుడికి గ్రామానికో గుడి ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. భారీ సంఖ్యలో భక్తులుంటారు. నమ్మి కొలిస్తే పిలిచే దైవముగా భావిస్తారు. హనుమంతుడి ఆలయాల్లో ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది. అలాగే ఒక గుడిలో 11 ప్రదక్షిణలు చేసి మనసులోని కోరికను పవనసుతుడికి నివేదిస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు భావిస్తుంటారు. అలాగే సీతమ్మ జాడ కోసం లంకకు వెళ్ళిన హనుమంతుడు లంకంతా పరిశీలించి సీతమ్మ జాడ తెలుసుకుంటారు. అయితే రావణాసురుడు హనుమంతుడిని బంధించే ప్రయత్నం చేయగా లంకకే నిప్పు పెట్టి వస్తాడు. రాముడు వద్దకు వచ్చి సీత జాడను వివరిస్తాడు. అందుకు సంతోషించిన మన శ్రీరాముడు ఆగ్రహంగా ఉన్న ఆంజనేయుడిని తమలపాకులతో చేసిన దండను వేసి సత్కరిస్తాడు. ఆ తరువాతే ఆ ఆంజనేయుడి ఆగ్రహం చల్లారిందని, దీంతో స్వామివారికి ఆకుపూజ చేయిస్తే సకల శుభాలు కలుగుతాయని మన భక్తుల నమ్మకం.